నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ శర్మ. ఈ రోజున మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా ఉండబోతుంది. ప్రస్తుతము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని కూడా పరిశీలించడం జరిగింది. కానీ ప్రస్తుత సిద్ధాంతాల ప్రకారము ఒకరి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని బహిర్గతంగా చూపకూడదు కాబట్టి అవన్నీ కూడా మేము బయట చెప్పట్లేదు. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయనకు త్వరలో కూడా మహర్దశ కలగబోతున్నది. జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఈ యొక్క కుంభమేళా తర్వాత ఆయన రాసులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆయన తప్పనిసరిగా కూడా మరలా బ్రహ్మాండంగా అయ్యి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర గమనించినట్లయితే వీరి మధ్య ఈ యొక్క విభేదాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు కూడా వచ్చి ఒకవేళ కూటమి విడిపోయేటువంటి ప్రమాదం కూడా జరుగుతున్నది. కానీ జాతక ప్రభావం కనుక చూసుకుంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం అద్భుతంగా ఉంది. ఆయనకు మొదటి నుంచి కూడా రాజయోగం ఉంది. రాజయోగం ఉండబట్టే ఆయన ముఖ్యమంత్రి కూడా కాగలిగారు. మనం జాగ్రత్త గమనిస్తే మధ్యలో కొంత శని ప్రభావం కూడా ఉంది. శని ప్రభావం ఉండటం వల్లనే కూడా ఆయనకి జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆయన జైలుకి వెళ్ళినప్పటికి కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ప్రజల్లో రెట్టింపైంది. ఎందుకని గమనించినట్లయితే ఆయన జైలుకి ఏదో విధంగా వెళ్ళలేదు. తన తండ్రి మరణించిన తర్వాత వైఎస్ రాజశేఖర గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎందరో హార్ట్ అటాక్ రావడం, అనేక బాధతో కూడా చనిపోయారు. ఆ విధంగా చనిపోయేటువంటి అభిమానుల యొక్క పరామర్శ చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరామర్శ చేశారు. ఆ సమయంలో సెంట్రల్ గవర్నమెంట్లో సోనియా గాంధీ వంటి వారు ఇతనికి జనాదరణ పెరుగుతున్నది అని చెప్పేసి ఉద్దేశంతో కొంతమంది అసూయపరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఆయన్ని మీరు ఎక్కడ కూడా చేయక్కర్లేదు, కేవలం వాళ్ళందరినీ ఒక చోట చేర్చి తగిన బహుమతులు అందజేయండి అని చెప్పడం జరిగింది. కానీ అతను కాదు, మా నాన్నగారి కోసం వీళ్ళందరూ మరణించారు కాబట్టి వాళ్ళందరినీ నేను వ్యక్తిగతంగా పరామర్శిస్తాను అనేటువంటి విధంగా కూడా ఆయన అందరి దగ్గర కూడా వెళ్ళి పరామర్శించారు. అలా చేశారనేటువంటి కోపంతో అప్పటికి కూడా ఆయన మీద ఒక శనిగ్రహ ప్రభావం ఉండటం వల్ల ఈ యొక్క సోనియా గాంధీ వంటి వారు ఆయన మీద అనేక కేసులని, సిబిఐ వంటి కేసులు, ఇంకా అనేక రకాల కేసులు ఆయన వైపు మోపి ఆయన్ని కూడా ఈ యొక్క జైలుకి వెళ్ళే విధంగా చేయడం జరిగింది. ఆ విధంగా జైలు శిక్షను కూడా ఆయన తన ప్రజల సమస్య కోసం పోరాడటం వల్లనే ఈ యొక్క జైలు శిక్ష ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఆయన సంతోషంగా కూడా జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానం కూడా ఎంతో రెట్టింపైంది. ఎందుకంటే పురగాల మనం జాగ్రత్త చూసుకున్నట్టయితే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారు. వెళ్ళటం వల్ల వాళ్ళు దేనికి పోయారు? స్వాతంత్ర పోరాటం కోసం చేసి వెళ్ళారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే చాలా మంది అనేది ఒకటే, సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారి కోసం మరణించిన వాళ్ళని పరామర్శించకుండా ఉన్నట్లయితే, సోనియా గాంధీ గారి మాట విన్నట్లయితే ఆయన మీద ఒక్క కేసు కూడా ఉండేది కాదు. ఆయన అసలు జైలుకి వెళ్ళాల్సిన అవసరమే ఉండేది కాదు. ప్రస్తుతం అనేక రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో ఆయన కూడా హ్యాపీగా అలా ఉండేవాడు కదా. కానీ ఆయన అట్లా కాదు, మడమ తిప్పేటువంటి టైప్ కాదు ఆయన. ఆయన ఏదైనా మాట ఇస్తే మాట నిలుపుకుంటాడు, మడమ తిప్పను అని స్పష్టంగా చెప్పినటువంటి ఆయన ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. అంత ధైర్యవంతుడు కాబట్టే ఈ యొక్క తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతో ఎవరైతే తన తండ్రి కోసం చనిపోయారో వాళ్ళందరూ కూడా పరామర్శించేశారు. అదేవిధంగా ఈయన జాతకం కూడా చూసుకుంటే మధ్యలో కొంత ఇబ్బంది కూడా వచ్చినప్పటికీ కూడా మనం వాస్తవానికి గమనిస్తే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలి. మనం అనేక జ్యోతిష పంతులు చెప్పినట్టుగా మేము చూసినట్టుగానే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారే ఎలక్షన్లో గెలవాలి. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడటం వల్ల విడిగా కూడా పోటీ చేసినట్టయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలిచేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ ఓడిపోయేది. కానీ తెలుగుదేశం పార్టీ ప్లస్ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ మూడు పార్టీలు కూడా కలవటం వల్ల వాళ్ళు ఒక స్వల్ప మెజారిటీతో కూడా ఈయన మీద కూడా విజయం సాధించారు. మనం కూడా జాగ్రత్తగా గమనించినట్టయితే మరలా కూడా ఈయన కొంతకాలం ఆగి చూసినప్పటికి కూడా మరలా ప్రజల సేవకు కూడా ముందు వస్తున్నారు. అంతేకాకుండా ఆయన గ్రహ ప్రభావం కూడా ఇప్పుడు ఆయనకు సపోర్ట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన మళ్ళీ కూడా ప్రజలలో ఆల్రెడీ విపరీతమైన ఆదరణ ఉంది. ఆల్రెడీ మనం గమనిస్తే 40% ఓటు బ్యాంక్ ఉంది ఆయనకి. ఇంకా శాతం కూడా పెంచుకొని ఆయన తప్పనిసరిగా ఫ్యూచర్లో మళ్ళీ ముఖ్యమంత్రి అవకాశాలు ఆయనకు స్పష్టంగా ఉన్నాయని కూడా మేము తెలియజేస్తున్నాం.